అందరూ కౌంటర్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు సూర్యాపేట సభలో మేము అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే మా ముఖ్యమంత్రి అని చెప్పారు. ఎందుకంటే 57% ఉన్న బీసీలకి ఐడెంటిఫై చేసి బీసీ సెక్షన్స్ నుంచి ఒక లీడర్ని మేము ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టబోతున్నామని ఇండికేషన్ కూడా ఇచ్చారు. అంటే అది ఇవ్వటం కూడా మీరు ఇందాక అన్నట్టు ఎలాగైతే సంజయ్ గారిని పక్కకి తప్పించడం అన్టైమ్లీ మూవో, ఇది కూడా టైమ్లీ మూవ్ అయితే కాదు, అన్టైమ్లీ మూవ్ అని నేను అన్ను. కానీ అది ఒక 6 నెలల ముందు ఆ ప్రకటన చేసి ఉంటే అంటే మీరు బీజేపీ జనరల్గా మీరు గమనిస్తే బీజేపీ మేనిఫెస్టోస్ కానివ్వండి, లేకపోతే క్రూషియల్ ఇలాంటి డెసిషన్స్ కానివ్వండి, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇలాంటివి ఏవైనా కానీ వాళ్ళు లాస్ట్ మినిట్లోనే ప్రకటిస్తారు. ఎప్పుడు మరీ ముందు పేరు చెప్పక్కర్లేదు. కానీ 51 బీజేపీ ఐడెంటిఫై చేసింది. ముందర ఏంటంటే ఏ పార్టీ చేయింది తెలంగాణలో బీజేపీ ఐడెంటిఫై చేసింది. ఇది బీసీలు ఎక్కువ ఉన్న రాష్ట్రం. సో ఇంతవరకు బీసీ నాయకుడు ఎవరు ముఖ్యమంత్రి కాలా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, లేకపోతే ఇది తీసుకోండి. ఒక దామోదరం సంజయ్ గారు ఆయన దళిత సామాజిక వర్గం నుంచి వచ్చారు. వారు కూడా అతి స్వల్ప కాలం ఉన్నారు. అండ్ అలాగే సరే అనాకులి అంజయ్ గారు వారు ఉన్నారు, కొంతకాలం ఉన్నారు. వారు కూడా స్వల్పకాలమే. కానీ ఆయన ఐ థింక్ రెడ్డి కదా, రెడ్డి. బట్ ఆయన ప్రస్థానం ఏంటంటే కార్మిక సమాజం నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. సో మనం అటువైపు చూడాలి ఆయన్ని, కార్మిక వర్గం నుంచి. తర్వాత ఇంకా బీసీ నాయకులు ఎవరు లేరు. ఒక ప్రమోషన్ యాక్టివిటీ అయితే బీజేపీలో నడుస్తుంది. లక్ష్మణ్ గారు జాతీయ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ ఎంపీగా అయిన తర్వాత మీ పార్టీ అత్యున్నత విధాయక బోర్డు ఒకటి ఉంటుంది, పార్లమెంటరీ బోర్డులో ఆయనకి స్థానం కల్పించారు. ఏది నితిన్ గడ్కరీ గారు వెకేట్ చేసిన స్థానం ఆయనకి దక్కిందంటే బీజేపీ గౌరవం ఇచ్చింది, బీసీలకు ఇచ్చింది. బట్ ప్రాపర్గా మార్కెట్ చేసుకోలేకపోయారేమో అని అనిపిస్తుంది. ప్రాపర్గా మార్కెట్ చేసుకోవడము అంటే నేను ఇందాక చెప్పాను కదండి, మీడియా అత్యుత్సాహం కూడా మాకు కొంత దెబ్బ కొట్టిందని చెప్పాలి. అంటే ఏమైందంటే ఒక 100 ఛానల్స్ ఒకవైపు, మాకేమో సొంతంగా ఛానల్స్ లేకపోవడం కూడా ఒక ప్రాబ్లం అయింది. సో మా వాయిస్ కొంతవరకు వెళ్ళింది కానీ చాలా వరకు వెళ్ళలేదు. సో అదే ఒక ప్రాబ్లం అయింది. మీరు అన్నట్టుగా కొంచెం ఒక్కోసారి ఆలోచిస్తుంటే అనిపిస్తుంది బీసీ ముఖ్యమంత్రి అనేది ఇంకొంచెం ముందుగా ప్రకటించుంటే బాగుండేదేమో, ప్రజల్లోకి పెనిట్రేట్ అయ్యేదేమో, వైబ్ ఉంది ఇక్కడ తెలంగాణలో, పెనిట్రేట్ అయ్యేదేమో అని. అట్లాగే ఇప్పుడు మందకృష్ణ మాదిక్ గారిని తీసుకొచ్చి వర్గీకరణ గురించి మంచి కార్యక్రమమే అది కాదంట్లా. కాకపోతే అది కొంత ముందు చేసుంటే కూడా దాని ఎఫెక్ట్ ఇంకా ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్లో యూ హ్యావ్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. బీజేపీ నేనేది బీజేపీ జాతీయ స్థాయిలో సోషల్ ఇంజనీరింగ్. మీరు అలా కాకపోతే సాగర్ యూనివర్సిటీలో చదువుకున్న ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆయన మోహన్ యాదవ్ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ. అవును. అండ్ ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదు కానీ హీ వాజ్ కాంటెంపరీ టు మై సీనియర్ ఇన్ సాగర్ యూనివర్సిటీ. చాలా ఆయన్ని నేను 2 సార్లు కలిసి ఆయన విజయవాడ వచ్చారు, దుర్గమ్మ గుడి దర్శనానికి వచ్చినప్పుడు కలిసి. చాలా సింపుల్.